నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నియోజకవర్గాలకు దూరంగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీలు ఓటమి తర్వాత చుట్టం చూపుగా వచ్చి వెళ్తున్నారట. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వారంతా అదే ధోరణిలో ఉండడం కార్యకర్తలకు ఇబ్బందిగా మారిందట. ఎమ్మెల్యే బాలకొండ ప్రశాంత్ రెడ్డి మినహా అందరిది అదే తీరు ఉన్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఉంటూ ప్రభుత్వం పైన పోరాటం చేయాల్సినటువంటి నేతలు నిమ్మకు నీరెట్టునట్లుగా వ్యవహరించడం దారుణమని గులాబీ కార్యకర్తలు మండిపడుతున్నారట. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు హంగు ఆర్భాటాలు ప్రదర్శించిన నేతలు అధికారం చేజారుగానే ఉలుకు పలుకు లేకుండా పోయారట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నియోజకవర్గ గులాబీ పార్టీ ఇన్ఛార్జీలు కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారట. ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీ విధానాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ప్రజల్లో ఉండాల్సింది పోయి పత్తా లేకుండా పోయారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎప్పుడో చుట్టం చూపుగా కనిపించి వెళ్తున్నారట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో బాల్గొండ నియోజకవర్గం మినహాయిస్తే అన్ని చోట్ల ఇదే వ్యవహారం కనిపిస్తుందట. ఇన్ఛార్జీల తీరుపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గులాబీ బాస్ కేసీఆర్కు అండగా నిలిచింది. 10 ఏళ్లు గంప గుత్తుగా 9 నియోజకవర్గాల్లో గులాబీ ఎమ్మెల్యేలు పాగా వేశారు. అందొచ్చిన అవకాశాన్ని చేబోతులా జారవిడిచి కాంగ్రెస్ పార్టీకి అప్పగించారన్న ప్రచారం కూడా జిల్లాలో జరుగుతోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతల ఓటమికి బోలెడు కారణాలున్నా అందులో ప్రధానంగా రెండేనని కార్యకర్తలు మండిపడుతున్నారట. పార్టీ నేతల ఒంటెద్దు పోకడలు, నియోజకవర్గాల్లో కక్ష సాధింపు చర్యలే వారి ఓటమికి ప్రధాన కారణాలని చెప్తున్నారట. అధినేత కేసీఆర్పై ప్రజల్లో చెక్కు చెదరని అభిమానం ఉన్నప్పటికీ కేవలం ఎమ్మెల్యేలుగా విఫలం కావడమే కొంప ముంచిందన్న టాక్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జోరుగా వినిపిస్తోంది. అంతేకాదు కనీసం ఓటమి తర్వాత కూడా మాజీల్లో మార్పు రాలేదని కార్యకర్తలు వాపోతున్నారట. తమ నేతలు స్థానికంగా ఉండాలని కార్యకర్తలు భావిస్తున్నా పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓడిపోయి దాదాపు 2 ఏళ్లు అవుతున్న నాటి నుంచి నేటి దాకా నియోజకవర్గాలపై మాజీలు దృష్టి పెట్టడం లేదన్న వాదన వినిపిస్తోంది. కార్యకర్తలకు ద్వితీయ శ్రేణి నాయకత్వానికి బీఆర్ఎస్ మాజీ నేతలు అందుబాటులో లేకుండా పోయారన్న విమర్శలు సొంత పార్టీ శ్రేణులే చేస్తున్నారు. అధినేత కేసీఆర్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కసరత్తు చేస్తుంటే ఇన్ఛార్జీలు మాత్రం సొంత పనుల్లో బిజీగా మారిపోయారట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాల్లో 2 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. బాల్గొండ నుంచి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గెలుపొందగా బాన్సువాడ నుంచి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలిచారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి కారు దిగి హస్తం దోస్తానా అందుకున్నారు. ఇక ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి మిగిలారు. 2014లో గంపగుత్తుగా 9 స్థానాలను కైవసం చేసుకున్న గులాబీ పార్టీ 2018లో 8 స్థానాలు గెలుచుకుంది. ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన సురేందర్ కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పి గులాబీ కూటికి చేరారు. దీంతో రెండవసారి కూడా 9 స్థానాలు కారు పార్టీ ఖాతాలోనే నిలిచాయి. ఇక 2023 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా ప్రజలు గులాబీ నేతలకు గట్టి షాక్ ఇచ్చారు. కొన్ని చోట్ల 3వ స్థానానికి పడిపోయారు. 2 సార్లు వరుసగా గెలుపొందిన ఎమ్మెల్యేలు 3వసారి కోలుకోలేని ఓటమిని మూటగట్టుకున్నారు. కేవలం స్వయం కృతాపరాధంతోనే ఆయన ఓడిపోయారని స్వయాన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే చెప్తున్నారట. ప్రజల తీర్పుపై పురాలోచన చేసి ప్రజల్లో ఉండాల్సిన మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలో మార్పు రానట్లే కనిపిస్తోంది. ప్రభుత్వ హామీల అమలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, పరిపాలన తీరుపై ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పార్టీగా నిలదీయాల్సింది పోయి మౌనంగా ఉండడం దారుణమని గులాబీ కార్యకర్తలు చెప్తున్నారు. నియోజకవర్గానికి దూరంగా ఉండడం వల్ల పార్టీ శ్రేణుల్లోనే అసహనం వ్యక్తమవుతుందట. ప్రతిపక్ష పార్టీ నాయకులుగా క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన సమయంలో కొందరు ఇన్ఛార్జీలు నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారట.
ఈ వ్యవహారంతో తీవ్రంగా నష్టపోతుందని కార్యకర్తలు వాపోతున్నారు. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతుంటే బీఆర్ఎస్ నేతలు నియోజకవర్గాలకు దూరంగా ఉండడంపై కార్యకర్తలు మండిపడుతున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి స్థానిక నేతలు సిద్ధంగా ఉన్నప్పటికీ ఇన్ఛార్జీల మద్దతు ఇవ్వడం లేదన్న టాక్ జిల్లాలో బలంగా నడుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏకైక గులాబీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నారట. నెలలో కనీసం 10 రోజులు తప్పకుండా నియోజకవర్గంలో ప్రజలకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటున్నారు. ఇప్పటికైనా గులాబీ ఇన్ఛార్జీలు తీరు మార్చుకుంటే తమ ఆలోచన మారుతుందని బీఆర్ఎస్ కార్యకర్తలు బహిరంగంగానే చెప్తున్నట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రచారం జరుగుతోంది.